రిషికొండకు బోడుగుండు కొట్టించి మరీ జగన్మోహన్ రెడ్డి మాయామహల్ని నిర్మించారని వైఎస్ భారతిరెడ్డి గారి కోరిక మేరకే జగన్మోహన్ రెడ్డి మాయామహల్ని నిర్మించారని ఈ మాయామహల్ నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని ఈ మాయామహల్లో వాడినటువంటి ప్రతి వస్తువుని జగన్మోహన్ రెడ్డి విదేశాల నుంచి తెప్పించారు అంటూ జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, రిషికొండకి బోడుగుండు కొట్టించి మరీ జగన్మోహన్ రెడ్డి మాయామహల్ని నిర్మించారని, అయితే వైఎస్ భారతిరెడ్డి గారి కోరిక మేరకే జగన్మోహన్ రెడ్డి ఈ మాయామహల్ని నిర్మించాల్సి వచ్చింది అని, ఈ మాయామహల్ కోసం కొన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి వృధా చేశారని, ఈ మాయామహల్లో వాడినటువంటి ప్రతి వస్తువు కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుందే అంటూ జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే మాయామహల్ మీద, అంటే రిషికొండ ప్యాలెస్ మీద రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి, కొన్ని ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎట్లా చేశాడంటే, ప్రపంచంలో ఎక్కడ ఏదైతే అందుబాటులో ఉంటుందో, అంటే అందుబాటులో మీన్స్ అంటే అది అక్కడ ఏదైతే ఫేమస్, అంటే కర్టన్ ఒక చోట, కమోడ్స్ ఒక చోట, ఇది అంటే ఏ దేశంలో ఏ వస్తువు ఫేమస్ తెలుసుకొని ఆ దేశం నుంచి ఆ వస్తువుని దిగుమతి చేయించారు అంటారా? ఖచ్చితంగా అదే. అంటే దేశంలో ఏదైతే ప్రత్యేకత ఉంటుందో అలాంటివన్నీ కూడా, అంటే కార్పెట్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఏ దేశంలో ఏదైనా, అంటే ఇప్పుడు నార్వేగా తీసుకోవచ్చు, ఇటలీ, జర్మనీ, జపాన్, ఇట్లా ప్రతి దేశంలో ఏదైతే అక్కడ దొరుకుతాయో అనే వాటిని అన్ని, అంటే అట్లాంటివన్నీ సెర్చ్ చేసి తెప్పించుకోవటం చేశాడు. అసలు ఏంటి ఈ మాయామహల్గా పిలువబడుతున్నటువంటి ఈ రిషికొండ ప్యాలెస్లో వాడేటువంటి ప్రతి వస్తువు, అంటే బెడ్లు అయితేనేమి, ఫర్నిచర్ అయితేనేమి, అక్కడ వాడుతున్నటువంటి లైట్స్ అయితేనేమి, అలాగే మార్బుల్ అయితేనేమి, ఇతరత్ర వస్తువులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి విదేశాల నుంచే అంటే దిగుమతి చేసుకున్నారని, అక్కడ వాడేటువంటి మొక్కలతో సహా విదేశాల నుంచి వచ్చినాయే, వాటి కోసం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించారంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మొక్కల కోసమే 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఒక మొక్కల కోసం విదేశాల నుంచి తెప్పించి పెట్టారు. ఎందుకు మొక్కలు ఇండియాలో దొరకవా? అదే కదా జగన్మోహన్ రెడ్డికి, ఇండియాలో పనికి రాలేదు. సో విదేశాల నుంచి 20 కోట్లు, అంటే నాది కానిది ఎక్కడికైనా పర్లేదు కదా, ఆయన కాదు కదా సొమ్ము. ఆయన సొమ్ము అయితే ఆయన ఏమైనా ఆలోచించేవాడు, ఆయనది కాదు సొమ్ము, ప్రజల సొమ్ము, ఏమైనా చేయొచ్చు. సో అందుకని 20 కోట్లు ఖర్చు పెట్టాడు ఓన్లీ మొక్కలకి. ఇంకా లైట్లకి ఒక్క లైటు 60,000 రూపాయలు. సో 4,000 లైట్లు ఫిట్ చేశాడంటే ఇంకా ఏ రకంగా ఖర్చు అయి ఉంటుంది ఆ బిల్డింగ్కి. అంటే ఈ మాయామహల్ మొత్తం మీద విద్యుత్ దీపాలు 4,000 విద్యుత్ దీపాలు వాడారంటారా? ఖచ్చితంగా 4,000 విద్యుత్ దీపాలు వాడి ఒక్క లైట్కి వచ్చి 60,000 రూపాయలు. అంటే ఇప్పుడు వీళ్ళ ఆ 4,000కి ఎంత, ఒక సామాన్యుడికి ఇల్లు కట్టుకోవటానికి ఎంత కష్టపడాల్సి వస్తుంటే, నువ్వు ప్రజల ధనంతో తీసుకెళ్ళి నువ్వు ఇల్లు కట్టుకుంటా. ఇప్పుడు 2 లైట్ల విలువ 1.5 లక్ష, ఒక విలేజ్లో ఒక ఇల్లు వచ్చేస్తుంది. చిన్న ఈ విలేజ్ గవర్నమెంట్ కట్టివచ్చు. సో అలాంటిది నువ్వు ఈరోజు ఎంత దారుణంగా ప్రజల సొమ్ముతో. అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, పేదోడికేమో 1 సెంటు భూమిలో ఇల్లు కట్టిస్తాను అని చెప్పి నువ్వు చెప్తూ ఉన్నావు, కానీ ప్రజల ధనాన్ని మాత్రం నువ్వు వృధాగా ఖర్చు చేస్తూ 500 కోట్లకు పైగా వెచ్చించి నువ్వు మాయామహల్ నిర్మించావంటూ కూడా ఇప్పటికే టీడీపీ నాయకులు కొంతమంది ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు దగ్గర అది 10 ఎకరాలు 12 ఎకరాల్లోనే కట్టిన ఈ ప్యాలెస్ కదా, అది 9 ఎకరాల పైన ఉంది. 9 ఎకరాల పైన ఉంది కదా. సో ఈ ప్యాలెస్ అంతా ఇప్పుడు ఆయనకి వీళ్ళేమో చిన్న స్థలం ఇవ్వటానికి ఇన్ని రకాల లెక్కలు వేశాడు. ఈయనకేమో 9 ఎకరాల పైన, 9 ఎకరాల 88 సెంట్లు ఏదో ఉన్నది. అంటే ఈయనకి అంటే దగ్గర 10 ఎకరాలకి. సో అంటే నువ్వు 10 ఎకరాల్లో నీకు బిల్డింగ్ ఉండటమే నీకు 10 ఎకరాల్లో ఉన్నది, మళ్ళీ లాను అవన్నీ కలిపితే 60 ఎకరాల వరకు ఆక్యుపై చేశాడంట. సో అంటే ఇప్పుడు ఈయనకి ఇన్ని ఎకరాల్లో ఈయనకి ప్యాలెస్ కావాలి అంటే అది గవర్నమెంట్ సొమ్ముతో కట్టించుకొని ఆయన ఉపయోగించుకోవాలి. అంటే ఆయన కోసం కాదని చెప్తున్నారుగా మరి వైసీపీ నాయకులు. అంటే ఆయన కోసం కాదు, దేశ ప్రధాని వచ్చినా రాష్ట్రపతి వచ్చినా ఇక్కడ బస్ చేయడానికి వీలుగా మేము ఏర్పాటు చేసాము
టూరిజం బిల్డింగ్ కోసమే ఇది మేము ఉపయోగించేందుకు మేము దాన్ని నిర్మాణం చేసామంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. తినడానికి తిండి లేకపోతే మీసాలకు సంపంగి అడిగాడు అంట వెనకటికొకడు. అట్లా ఉంది. సెక్రటరేట్ తాకట్టు పెట్టేది ఒక పక్క, వీళ్ళకేమో ఉండటానికేమో ఇంత లగ్జరీ బిల్డింగా అంటే అసలు అట్లాంటిది రాష్ట్రపతి వచ్చినప్పుడు విడిదికే అనుకుందాం, ప్రధాని అన్నప్పుడు కూడా అనుకుందాం. ఎందుకు వెళ్ళనివ్వలేదు? ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. రాష్ట్రపతికి కట్టినా ప్రధానికి కట్టినా వెళ్ళి చూసే అవకాశం ఉంటది కదా అపోజిషన్ లీడర్లకి. ఎందుకు రానివ్వలేదు? ఆ రోజు అపోజిషన్ వాళ్ళని ఎవరిని కూడా రానివ్వకుండా అడ్డెందుకు పడ్డారు అంటే మీరు ఆ రోజు ఏం చెప్పారు? జగనన్నకి అని చెప్పారు కదా, ఆయన వచ్చి అక్కడి నుంచే పరిపాలన సాగిస్తారు, సో నెక్స్ట్ 24లో గెలిచి ఆయన అక్కడి నుంచే పరిపాలన సాగిస్తారు అని చెప్పినారు కదా. చెప్పిన తర్వాత ఈ రోజు అదే నేను చెప్పేది, ఒక చేసిన తప్పుని పదే పదే కప్పిపుచ్చుకోవటానికి రకరకాల అబద్ధాలు వాడుతూ వాళ్ళే దొరికిపోతున్నారు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి ఉండేందుకు మాత్రమే ఆ మాయా ప్యాలెస్ నిర్మించారని చెప్తారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోసమే నిర్మించిన ప్యాలెస్ అది కూడా కాకుండా 15 బెడ్రూమ్లు ఉన్నాయి. సో వాళ్ళు గెస్ట్ల కింద కానీ అది అంటే ఎవరైనా విడిది కింద ఇచ్చేయడానికి అనుకున్నా కూడా అది అవసరం పనికొచ్చేది. ఒకవేళ ఇది వరకు లాగా హరిత రిసార్ట్స్ లాగా అనుకుంటే కూడా అది పనికిరాదు. హరిత రిసార్ట్స్ పెట్టినప్పుడు హరిత రిసార్ట్స్ పేరు మీదనే, అంటే మొత్తం మనకి ఏపీలో ఎక్కడున్నా హరిత అనే పేరు మీదనే ఉన్నాయి, హరిత రిసార్ట్స్ కిందే ఉన్నాయి. సో అలాంటప్పుడు నువ్వు స్టార్ట్ చేసేటప్పుడే ఆ పేరు మీద స్టార్ట్ చేసి ఉంటారు. సో అది వచ్చినప్పుడు నష్టం లేదు, అందరూ వెళ్ళి చూసేదానికి కూడా అవకాశం ఉంటది. ఇన్ని సంవత్సరాలు కూడా పట్టదు. ఒకవేళ ఇప్పుడు అక్కడ కింద స్టార్ హోటల్స్ కట్టినా, నోవోటా లాంటి హోటల్స్ లో స్టార్ హోటల్స్ ఉన్నా కూడా అక్కడ ఒక గదికి 60 లక్షలు, అంటే ఇంటీరియర్ తో సహా మా బెడ్స్ తో సహా అన్ని, అంటే ఇటాలియన్ మార్బుల్స్ అని, ఇటలీ నుంచి మార్బుల్స్ తీసుకొచ్చారని, అలాగే జర్మనీ నుంచి కూడా మార్బుల్స్ తీసుకొచ్చారని, ఇలా 5-6 దేశాల నుంచి మార్బుల్స్ ఇక్కడికి దిగుమతి చేసుకున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ ఇచ్చేసారు. అదే నేను చెప్తున్నా, ఒక స్టార్ హోటల్లో కడితేనే 60 లక్షలు అయింది ఒక రూమ్ కి. కానీ వీళ్ళు ₹1,00,00,000 పెట్టనివ్వండి ఒక రూమ్ కి, అంటే 450 గదులు రావాలి. సో రేపొద్దున టూరిజం ప్లేస్ కింద మీరు డెవలప్ చేయాలనుకున్న వాళ్ళైనా కూడా 450 గదులు వచ్చి ఉండాలి. సో అక్కడ నీ సొంతానికి నువ్వు 15 గదులకి అక్కడ పరిమితం అయ్యాయి అక్కడ. అంటే నువ్వు సొంతంగా ఇల్లు కట్టుకున్నట్టు ప్లాన్ చేశాడు ఆయన. ఏమంటే భారతిరెడ్డి గారిని సంతోషపరచడానికి కోసం కట్టుకున్న ప్యాలెస్ అది. సో అది ప్రజా ధనంతో కట్టిన ప్యాలెస్. సో ఇక్కడ ఎక్కడా కూడా మళ్ళీ ఇంకోటి కూతుర్ల కోసం అటొకటి ఇటొకటి కట్టాడు. సో అది కూడా ఇప్పుడు రాష్ట్రపతి విడిది భవన్కి అయితే కూడా నీకు అట్లా డైవర్షన్స్ పెట్టడానికి వీలు లేదు, అది సెక్యూరిటీ ప్రాబ్లం. సో ఖచ్చితంగా ఒక బంగ్లా అంటే ఒక బంగ్లాగానే ఉంటది. ఇక్కడ ఏం జరిగిందంటే సెంటర్ లో ఒక బంగ్లా ఉంది, దాని పక్కన అటు ఇటు ఇంకో బంగ్లాలు ఉన్నాయి. ఆ బంగ్లాలకి ఈ బంగ్లా సెంటర్ బంగ్లా నుంచి వేవ్ ఉంది, వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి పైనుంచి. అట్లాంటప్పుడు అది ఎలా జరుగుతుంది? అది ఆయన సొంతం కోసం వాళ్ళ కూతుర్ల కోసం కట్టుకున్నట్టే చెప్తున్నారు. సో ఇది ఎవరి ధనంతో కట్టారు? సో దీన్ని అందరికీ ఇప్పుడు దొంగ దొరికిపోయినాక నాకు తెలీదు మేము ఈ ఆలోచనతో కట్టాం ఆ ఆలోచనతో కట్టాం అని చెప్తే నమ్మే పిచ్చి ప్రజలు ఎవరూ లేరు. అట్లాంటి అనుకున్నాడంటే అంటే గుడివాడ అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ మంచి కార్యాలయాలు, మేము మంచి భవనాలు, విలాసవంతమైనటువంటి భవనాలను మేము నిర్మించాము, మీరు అక్కడ పరిపాలన చేయండి, లేదంటే అవి ఏదైనా హోటల్కి మీరు లీజుకి ఇవ్వండి, అంతేగాని దీన్ని ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డిని మీరు పిచ్చి యదవ అది దాన్ని అద్దెలకి తీసుకుంటాడో చెప్పండి, ఆ యదవల్నే చెప్పమనండి. ఎవడు దాన్ని అద్దెలకి తీసుకొని ఎవడికి ఇస్తాడో చెప్పండి. హోటల్స్ కి ఇవ్వచ్చు, టూరిజం డెవలప్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎంత ఒక హోటల్ కి ఎంత కడతారు? 15 రూములు ఉండేది ఒక పెద్ద హోటల్ అవుతుందా? ఒక స్టార్ హోటల్ అవుతుందా? 7 స్టార్ అవుతుందా? సరే, ఆ రేంజ్ లో ఎవరు వచ్చి అక్కడ దిగుతారు? ఆ రేంజ్ లో అంటే ఒక రోజుకి కోట్లలో వచ్చి అద్దె చెల్లిస్తే కానీ దానికి కట్టిన ఇది రాదు. అంత 15 రూములకి ఎవరు చేస్తారు? ఏ ఎదవ కట్టాడు ఆ ఎదవని అడగాలి ఇప్పుడు ఇవన్నీ. అంతేగాని నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, ఇట్లాంటి పనికి మాలిన ఎదవలందరినీ మినిస్టర్లుగా పెట్టుకోబట్టి ఈ రోజు రాష్ట్రం ఈ రకంగా దివాలా తీసిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.